అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటక్కో నువ్వు కనిపిస్తలేవు, మీ పెద్దోడు కనిపిస్తుంది అనుకుంటారు కదా. వీడియో తీసింది ఆడే కాబట్టి ఆడే కనిపిస్తాడు. నాకు అసలు ఈ వీడియో తీసింది కూడా తెలియదు. సో తర్వాత చూసిన గ్యాలరీలోకి వచ్చి సరే అవన్నీ తర్వాత చెప్పుకుందాం. కానీ ముందు మేము ఎక్కడికి వచ్చినాము, అసలు ఈ కథ ఏంది, అదేంటి అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో చెప్తా. సో వీడియోకి అయితే లైక్ చేసి హైప్ చేసి అయితే మర్చిపోకూరి. ఆలోపు మేమైతే ఈరోజు రేకులకుంట ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళినాము. సో తమ్ముళ్ళని చూసారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ సో ఎల్లమ్మ తల్లి పుట్టింది అయితే ఇక్కడనే అట, నిలిచింది ఇక్కడనే. సో ఇక్కడ నుంచి సో గుట్టపైకి పారిపోయింది అన్నారు. ఎందుకు అంటే ఇక్కడనైతే చాకలోళ్ళు సో పక్కకి ఎక్కడనో సో బట్టలు ఉతికే సౌండ్ అయితే ఎల్లమ్మ తల్లికి వినిపించిందట. ఆ సౌండ్ విని ఇక్కడ ఉండద్దు అని చెప్పి ఇక్కడ నుంచి సో గుట్టపైకి అయితే వెళ్ళిపోయి అక్కడనే ఉంది అనేది అయితే నాకు తెలిసినంత వరకు. సో ఇదైతే తాని బండలు అంటారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి దేవుని కాడ కొబ్బరికాయ కొట్టి బండారిచ్చి సో ఈ దేవుని దర్శనం అయిన తర్వాతనే సో ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళక ఇక్కడికి వచ్చినాం అనుకోరి దారి తప్పిపోతారు అని అయితే అంటారు. సో చాలామంది కూడా అట్లా జరిగిందట. సో మీది మెయిన్ ఎంట్రెన్స్ ఒక సైడు ఎల్లమ్మ తల్లి, ఒక సైడు మల్లన్న దేవుడు అయితే ఉంటాడు. సో ఫస్ట్ స్టార్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఇక్కడనైతే మల్లన్న దేవుడు ఉంటాడు. ఒకటే బండకి సో ఒక దిక్కు తమ్ముడు, ఒక దిక్కు అక్క ఉండడం అనేది సో చాలా మంచి విషయం అనుకోరు, అసలు ఎక్కడ లేదనుకోరి. సో చూసిరు కదా బండ ఎట్లా అనిపిస్తుందో. సో ఇది మల్లన్న దేవుడు. సో ఇక్కడనైతే ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది. సో మాకైతే మస్తు దూరం ఉంటుంది, లాంగ్, ఒక 1 అవర్ 1.5 అవర్ జర్నీ అనుకోర్రి. సో లాంగే. మేము ఇంటికాడ మల్లన్నపట్నం వేసుకున్నాం కదా. సో అందుకోసమే ఇంకా ఈ అన్ని దేవుళ్ళ కాడికైతే పోయి దర్శనం చేసుకుంటాం అన్నట్టు. సో ఇంకా మాకు ఎప్పుడు అయినా సరే ఎల్లమ్మ తల్లి లోపలికి అయితే ఎంట్రన్స్ ఇవ్వలేరు. కానీ ఈసారి అయితే పోయి మంచిగా ప్రశాంతంగా మొక్కులు అప్పచెప్పి బియ్యం పోసి సో తాత్పరంగా అయితే చేసుకున్నాం. ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి దేవుని దగ్గరికి అయినప్పుడు సో మనం అంత ప్రశాంతంగా దేవుని దగ్గర ఉండాలి, హడావిడి చేయకుండా అంత ఖర్చు పెట్టుకొని పోతున్నాం కాబట్టి అని చెప్పి సో ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి దర్శనం అయిపోయింది. ఇంకనైతే పట్నం ఎత్తుర్రు. ఎంతమందికి రేకులకుంట ఎల్లమ్మ టెంపుల్ తెలుసు అని అయితే కామెంట్ చేయరు. తెలియని వాళ్ళు ఉంటే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. మస్తు అంటే మస్తు జరుగుతుంది. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది అంట, అగ్నిగుండాలు కూడా జరుగుతాయట. సో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అనంగినుడే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ మల్లన్న కాడికి పోయి సో మల్లన్న దేవుని కాడ పట్నం వేసి అక్కడ దర్శనం అయిన తర్వాతనే ఎల్లమ్మ కాడికి వచ్చి ఇక్కడ పట్నం ఎత్తారు. నేనైతే మల్లన్న కాడిది అయితే వీడియో ఏం తీయలేదు. సో ఎల్లమ్మ కాడిది కూడా వీడియో అంత అయిపోయిన తర్వాత తీసిన, అసలు టైం కుదరలేదు అనుకోరి. కూడా మాకు పిల్లలు మత్త కోల్పడము అవన్నీ అయితే ఉంటాయి. ఇంకా ఎంతమంది ఇక్కడికి వచ్చిర్రు అనేది అయితే కామెంట్ చేయరు. ఇదైతే దుబ్బాకలో ఉంటుంది. సో దుబ్బాక రేకులకుంటలనైతే ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది. సో ఎల్లమ్మ తల్లి రేకులకుంట ఎల్లమ్మ మల్లన్న అని కూడా అంటారు. సో ఎల్లమ్మ తల్లి దీవెనలు, మల్లన్న దేవుని దీవెనలు మనందరిపై ఉండాలి, అందరు బాగుండాలి, ఆ తల్లి దీవెనలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి. మీరు ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చిర్రు, ఇంకా ఏమన్నా మీకు ఈ టెంపుల్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి, నేను కూడా తెలుసుకుంటా కదా. సో నాకు తెలిసిన విషయాలు అయితే మీతోని షేర్ చేసుకున్నా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కటి వీడియో తీయాలి అనుకున్న పోయేటప్పుడు, కానీ అసలుకే కుదరలేదు అనుకోరి. ఇంకడికైనా ఈ వీడియో కూడా నేను షార్ట్ వీడియో కోసం అని తీసిన, కానీ ఇదంతా మ్యాటరు షార్ట్ వీడియోలో చెప్పలేం కదా, మరి ఎక్కువ లాంగ్ అయిపోతుంది. అందుకోసమే ఇంకా లాంగ్ వీడియోనే పెడతాను డైరెక్ట్. ఇంకా నేనైతే దీంతో 3rd టైము 4th టైము ఇక్కడికి రావడము. సో మస్తు మంది వస్తారు, మస్తు జరుగుతుంది, అసలు ఎంత బాగా జరుగుతుందో. సో ఇక్కడ ఇంకా నేను ఒకసారి లాస్ట్ టైం పోయినప్పుడు ఫుల్ వీడియో తీసిన, ఆ వీడియోని అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడరు. సో అక్కడ ఇంకా మా ఫ్యామిలీతోనే ఎక్కువ 2-3 ఫ్యామిలీ కూడా వచ్చారు. అందరం కలిసి పోయినాం. అందరం కలిసి పోతేనే మంచిది కదా. కుక్కలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అందరం పోతేనే సో అందరం షేర్ చేసుకుంటాం కదా. సో ముచ్చట్లు అట్లా ఇంకా మేము ఇక్కడ పట్నాలు వేసి అక్కడ మల్లన్న కాడ పట్నం వేసి ఎల్లమ్మ కాడ పట్నం వేసే వరకు మాకు చీకటి కానే అయింది. సో తొందరగా అయిపోతుంది టైము. సో మన టైం తొందరగా గడవదంటే తొందరగా అవుతుంది. ఇంకా దేవుళ్ళ కాడికి అయినప్పుడు అయితే అది ఆ పని ఈ పని చదివేట వరకు టైం గానే అవుతుంది. ఎప్పుడు వచ్చినామంటే మేము 31st రోజే వచ్చినాము. సో 31st రోజే మాకు ఎల్లమ్మ కాడ సో దర్శనం అయింది అన్నట్టు. సో న్యూ ఇయర్ రోజేమో ఇంటికి వచ్చినాము.
సో ఇక్కడ మేకపిల్లని మత్త కొలుపుడు అవన్నీ ఉంటాయి అని చెప్పినా కదా. సో వీడియో తీసిన అది కూడా, కానీ సో కాపీరైట్ పడుతుంది. సో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం పాటించాలి. సో కష్టపడి ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి అయితే ఇంకా ముచ్చట ఏంటంటే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా ప్రతి ఇయర్ ఒక మెమొరీ అన్నట్టు. సో 31st రోజు సో టెంపుల్కి వెళ్ళినాము అని చెప్పి, సో న్యూ ఇయర్ రోజు కూడా మేము కొండగట్లు ఉన్నాం అన్నట్టు. అందుకే న్యూ ఇయర్ కూడా వీడియో కూడా పెట్టలేదు. సో ఈ వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. సో ఈ పనుల వల్ల టైం కుదరక ఇన్ని రోజులకు ఈ వీడియో పెట్టిన. సో మొత్తం ఏ మాటకు ఆ మాట కానీ ఇక్కడనైతే కోతులు ఘోరంగా ఉన్నాయి. సో అసలు కూడా తినలేవు. ఎంతైనా చుట్టుపక్కల అన్ని గుట్టల ప్రాంతమే కాబట్టి, గుట్టల రాజ్యమే కాబట్టి